नमस्ते बच्चों। आज हम नौवीं कक्षा के बेटी के नाम पत्र के बारे में बातचीत करेंगे। बेटी के नाम పత్ర. బేటీ అంటే ఏంటి నాన్న? ఇక్కడ బేటీ అంటే కూతురు, పత్ర అంటే లెటర్, పత్ర అంటే లెటర్, బేటీ అంటే కూతురు. కూతురికి ఇక్కడ లెటర్ రాస్తున్నారు. ఎవరు? అప్నే పితాజీ. ఇక్కడ ఎవరిది రాస్తున్నారంటే, ఎవరిని ఉద్దేశించి మనకు ఇక్కడ చెప్తున్నారంటే, జవహర్లాల్ నెహ్రూ తన కూతురికి, అంటే జవహర్లాల్ నెహ్రూ ఆందోళన జరిగేటప్పుడు తన్ని జైలుకు తీసుకుపోయింటారనమాట. అప్పుడు అక్కడ తన కూతురికి తను ఆ జైలు నుంచి లెటర్ అనేది రాస్తాడనమాట. ఆ జైల్లోంచి తన కూతురుకు లెటర్ రాస్తాడు. అది ఇక్కడ బేటీకే నామ్ పత్ర అని ఈరోజు మనము ఆ లెసన్ గురించి తెలుసుకున్నాం. లెసన్ ఏమేంటినా? బేటీకే నామ్ పత్ర. పత్రలేఖన్ విషయం మనం పత్రలేఖన్ 7th క్లాస్ నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. పత్రలేఖన్లో ఫస్ట్ మనకు 7th క్లాస్లో ఏమొచ్చింది? చుట్టి పత్ర అంటే ఏంటి? లీవ్ లెటరు. అంటే టీచర్స్కు, ప్రధాన అధ్యాపకులకి మనం ఏ విధంగా లీవ్ లెటర్ అనేది రాస్తాము. 3 days ఇట్లా మ్యారేజ్ గురించి, లేకుంటే ఎక్కడికైనా వెళ్తున్నాము, ఇట్లా 3 days లెటర్ రాస్తాం కదా. ఆ లెటర్ గురించి మనము తెలుసుకున్నాము, చుట్టి పత్ర. నెక్స్ట్ 8thలోకి వచ్చేకొద్దికి ఢిల్లీ సే పత్ర అని వచ్చింది కదా మనకు. అంటే अपने पिताजी को पत्र, पिताजी की मित्र को సంబంధంగా ఉంటుంది. ఇది కూడా ఈరోజు మనము పితాజీ కే పత్ర నామ్ కే బారే మే బాత్ కరేं. పత్రలేఖన్ రాసేటప్పుడు మనం ఎప్పుడే కానీ ఏం రాస్తాం? ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? మనము రాసేటప్పుడు రైట్ సైడ్ ఏం రావాలి? మనము ఇటు తిరిగి బోర్డుకు ఆపోజిట్గా నిలబడుకున్నప్పుడు, బోర్డు సైడ్ నిలబడుకున్నప్పుడు మనము ఫస్ట్ రైట్ సైడ్ ఏం రాస్తాము? స్థాన్ అంటే ప్లేస్. ఏ ప్లేస్ నుంచి నువ్వు లెటర్ అనేది రాస్తున్నావో, నువ్వు ఎక్కడి నుంచి లెటర్ అనేది రాస్తున్నావో ఆ ప్లేస్ అనమాట. ఎక్కడి నుంచి రాస్తున్నాం మనము? మన స్కూల్ ఉండేది ఎక్కడ? టీజీపల్లి అట్లయినా రాసేయచ్చు. లేకుంటే కడప. ఏం రావాలి? కమ. కడప తర్వాత ఏం రావాలి? కమ రావాలి. నెక్స్ట్ ఆ తర్వాత స్థాన్ తర్వాత ఏమొస్తుందన్నా? తారీఖ్ లేకుంటే తిథి. తారీఖ్ లేకుంటే తిథి. డేట్ ఏమంటే ఏమొస్తుంది? ఈ డేట్ ఏ రోజు మనం లెటర్ రాస్తున్నామో ఆ రోజు డేట్ అనేది వేసుకోవాలన్నమాట. 17/7/20. ఇప్పుడు మనం ఫుల్ స్టాప్ పెట్టాలా? హిందీ సంబంధంగా ఫుల్ స్టాప్ వచ్చి ఇది. కానీ ఇక్కడ ఇట్లా పెట్టినామనుకో, నెంబర్స్ పక్కన అట్లా ఫుల్ స్టాప్ అనేది వచ్చిందనుకో ఏమవుతుంది? 1 అవుతుంది. కాబట్టి నెంబర్స్ కానీ అంకెల్ కానీ ఏవైనా ఇవి వచ్చినప్పుడు మనం ఫుల్ స్టాప్ ఇదే పెట్టాలి. ఓకేనా? అక్కడికి ఎవరికి రాస్తుంది? ఎవరు రాస్తున్నారు ఇక్కడ? వాళ్ళ ఫాదరు రాస్తున్నాడు. ఎవరికి? ఇందిరా ప్రియదర్శినికి. ప్రియ ఇందిరా అని ఇందిరాగాంధీకి రాస్తున్నాడు అనమాట. చూడండి ఇక్కడ లెటర్ చుట్టి పత్ర సంబంధంగా అయితే మనము ఆ అధ్యాపకులకు రాస్తాము. అప్పుడు మనం ఏం రాస్తాము? ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఇట్లే ఉంటాయి. ఇక్కడ మటుకు ఏమొస్తుంది మనకు? సేవామే శ్రీమాన్ ప్రధాన అధ్యాపక్ జీ. ఏ క్లాస్ అయితే అది, ఏ స్కూల్ అయితే అది, అదన్నీ వచ్చేస్తాయి అనమాట. కానీ ఇక్కడ వాళ్ళ ఒకవేళ ఫాదర్కి రాస్తున్నాము, యాజ్ ఇట్ ఈజ్ ఇట్లే వస్తుందనా. ఇక్కడ మటుకు ఏమొస్తుంది? పూజ్య పితాజీ ఫాదర్కి అయితే. అదే మిత్రుకైతే ప్రియ మిత్ర. పూజ్య పితాజీ వచ్చినప్పుడు సాదర్ ప్రణామ్ అనేటట్లు వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఫాదర్ అమ్మాయికి రాస్తున్నాడు. ఇక్కడ ఫాదర్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఎవరికి రాస్తున్నాడు? ఇందిరా ప్రియదర్శినికి. కాబట్టి ప్రియ ఇందిరా ఆ అమ్మాయికి రాస్తున్నాడు అనమాట. ఎక్కడి నుంచి? జైలు నుంచి. ఇక్కడ నైనీ జైలు నుంచి రాస్తున్నాడు అతను. అది ఇక్కడ అనమాట. అక్కడి వరకు చూసుకోండి. మనము లెటర్ రైటింగ్లో మనకు లెటర్ రైటింగ్ 8 మార్క్స్కి వస్తుంది ఎగ్జామ్లలో. అప్పుడు దీనికి ఒక 2 మార్క్స్, ఇక్కడ ఒక 2 మార్క్స్, మ్యాటర్కి ఒక 4 మార్క్స్ అట్లా మాదిరి వస్తుంది అన్న. ఓకేనా? చూడండి బేటీకే నామ్ పత్ర. చూడండి ఇక్కడ చిత్ర దేకో. మనకి ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది? చూడండి, एक बच्चा बैठकर कागज पकड़ रहे हैं और एक थैली है उसके पास. एक थैली है. थैली मीन्स बैग. చూడండి चित्र में क्या दिखाई दे रहे हैं. మనకు పిక్చర్లో ఏం కనిపిస్తుంది? चित्र में एक बालक है और उसके हाथ में एक कागज है. उसके नीचे क्या है? एक थैली है. నెక్స్ట్ బాలక్ క్యా కర్ రహే హై. ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడన్నా? బాలక్ పత్ర పढ़ रहे हैं. దాన్ని లేకుంటే కాగజ్ పढ़ रहे हैं. నెక్స్ట్ హమారే జీవన్ మే పత్రం కా క్యా మహత్వ హై. మన జీవితంలో లెటర్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అని అడుగుతున్నాడు. ముందు కాలంలో చూడండి అన్న,
ముందు కాలంలో అయితే కదా లెటర్స్ దేని ద్వారా, రాజుల కాలంలో, పురాతన కాలంలో లెటర్స్ దేని ద్వారా పంపించేవాళ్ళు? దేని ద్వారా అంటే కబూతర్. కబూతర్ అంటే ఏంటి? పావురం, పిజన్. పావురం ద్వారా లెటర్లు అనేది, సందేశం అనేది పంపించేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఏం జరిగింది? లెటర్స్ రాసి పోస్ట్ ఆఫీసులో వేసేవాళ్ళు, పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి మనకు లెటర్ ఇచ్చేవాళ్ళు. తర్వాత ఏం జరిగింది? సెల్లల్లోనే మెసేజ్లు పంపించుకోవడం, ఇట్లా సెల్, ఈమెయిల్ అట్లా ఇప్పటి కాలంలో అవి వచ్చినాయి అనమాట. కాబట్టి ముందు కాలంలో మనము లెటర్స్ ఏ విధంగా పావురాల ద్వారా, నెక్స్ట్ లెటర్స్ వచ్చిన తర్వాత బాక్స్లలో వేసి పంపించడం అనేది జరుగుతుండేదన్నమాట. చూడండి ఇక్కడ ఉద్దేశం. ఇస్ పార్ట్ కా ముఖ్య ఉద్దేశం క్యా హై? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు. చూడండి అందరూ, మీరు మీ బుక్స్ తీసుకొని, టెక్స్ట్ బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి చెప్పే చోటంతా కూడా చూసుకుంటూ, లైన్స్ కొట్టుకుంటూ చూసుకోండి. ఎక్కడ ఏమైనా డిఫికల్ట్ వర్డ్స్ ఉంటే కనుక రౌండ్ ఆఫ్ చేసుకొని రాసి పెట్టుకోండి. కాదంటే ఏదైనా నేను రాసిందంతా కూడా బోర్డు పైన రాసింది మీరు మీ బుక్లలో ఎంటర్ చేసుకోండి. रफ नोट्स अट्ला ఉంటాయి కదా అవి చూడండి. अपनी भावनाएं दूसरों तक पहुंचाने के लिए पत्र भी एक साधन है. इस साधन के द्वारा समुचित व प्रभावी रूप से प्रभावी व्यक्त की जा सकती है. अपनी भावनाएं, अपनी अपनी అంటే మన యొక్క భావనాయే, భావనలు అంటే మన ఆలోచనలు, మనలోని ఆలోచనలు, భావనలను, మనలోని కలిగే భావనా రూపాలు అంటే ఆలోచనలను దూసరోं तक, दूसरा అంటే ఇతరులకు, దూసరా అంటే వేరే వాళ్ళకు, తక్ వాళ్ళ వరకు, పహుంచానే కేలియే, పహుంచాన అంటే చేరవేయడానికి, పహుంచాన అంటే చేరవేయడానికి, పత్ర भी एक సాధన है. ముఖ్య సాధనలు ఏవి? పత్ర, లెటర్ కూడా ఒక ముఖ్య సాధనము అని చెప్తున్నా. అంటే మన ఆలోచనలు, మన మాటలను, మనలోని భావాలను వ్యక్తపరచడానికి ముఖ్యమైన సాధనాల్లో కూడా ఒకటి పత్ర అని చెప్తున్నారనమాట. ఈ సాధనం కే ద్వారా, ఈ साधन అంటే ఈ పత్ర లెటర్ల ద్వారా సముచిత వ ప్రభావీ రూపసే, సముచిత్ సముచిత్ ఉచిత రూపంగాను, మంచి మంచి పద్ధతిలోను మరియు ప్రభావితం చేసే విధంగా, వాళ్ళను ఆకట్టుకునే విధంగా రాయడం అనేటట్లు భావాభివ్యక్త, భావాభివ్యక్త అంటే భావాన్ని వ్యక్తపరచడంలోను, భావాభివ్యక్తి అంటే మన భావాలను వ్యక్తపరచడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెబుతున్నారు. అంటే మనము ఏదైనా ఒక సందేశాన్ని కానీ దేన్నైనా కానీ పంపించడానికి లెటర్ అనేది ముఖ్య సాధనము అని ఇక్కడ చెప్తున్నారు. అందులో మనము మన భావాలను అంటే మన మనసులోని ఆలోచనలను, మనము కలిగిన భావాలను ఇవన్నీ కూడా వ్యక్తపరిచి లెటర్ రూపంలో రాసి ఇతరులకు సందేశాన్ని పంపించడంలో ఇది యొక్క ముఖ్య సాధనము, అది దీని యొక్క ముఖ్య ఉద్దేశము అని ఈ లెటర్ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారనమాట. చూడండి మా छात्रों के लिए सूचना ఏంటి ఇచ్చినారు? पाठ के चित्र देखिए, चित्रों के आधार पर कल्पना कीजिए कि पाठ में क्या बताया होगा. ఇక్కడ మీకు పిక్చర్ ఇచ్చినారు కదా, దాన్ని చూడండి. దాని నుంచి కల్పన, కల్పన అంటే ఏంటి? గుర్తు తెచ్చుకోవడం. అంటే కల్పన అంటే ఈ మనము కల కనడం అనేటట్లు వస్తుంది. ఇక్కడ గుర్తు తెచ్చుకోవడం, మీరు ఊహించుకోండి. ఏం ఊహించుకోవాలా? దీని ద్వారా మనము ఏం చెప్పగలుగుతున్నాము అనేది మీరు ఊహించుకోండి. నెక్స్ట్ది పాఠ పడియే నయే శబ్ద और वाक्य रेखांकित कीजिए. ఈ లెసన్ చదివి ఇందులో నయే శబ్ద అంటే కొత్త వర్డ్స్ ఏమన్నా వచ్చింటాయి కదా, దానిలను రౌండ్ ఆఫ్ చేయమంటున్నారు, లేకుంటే లైన్ గీయమంటున్నారు అనమాట. నయే శబ్ద और वाक्यों के बारे में मित्रों से चर्चा कीजिए. నయే శబ్ద అంటే కొత్త వర్డ్స్ ఏమి ఉన్నాయో దానిలను మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయమంటున్నారు, లేకపోతే ఏదైనా కనుక్కోమంటున్నారు అనమాట. నయే శబ్దం కే అర్థ శబ్దకోశ మే ఢూంఢియే. ఆ కొత్త వర్డ్స్ ఏవే ఉన్నాయో దానిను శబ్దకోశ అంటే ఏమొస్తుందన్న డిక్షనరీ, హిందీలో డిక్షనరీ అని వస్తుంది. శబ్దకోశ అంటే డిక్షనరీ అని వస్తుంది అనమాట. డిక్షనరీలో వెతికి సెట్ చేయండి అనేటట్లు అంటున్నారు అనమాట. ఇక్కడ మనకు లెటర్ గురించి ఏం చెప్తున్నారు? మనలోని భావాలను వ్యక్తపరచడమే ఈ లెటర్ యొక్క ముఖ్య ఉద్దేశము. దానిలను ఇతరులకు ఏ విధంగా చేరవేయాలో ఈ లెటర్ మనకు తెలియజేస్తుందని చెప్తున్నారు అనమాట. చూడండి, ఇక్కడ మనకు మామూలుగా అయితే స్థానం ఇట్లా మాది రాస్తాం, కానీ ఇక్కడ ఈయన జవహర్లాల్ నెహ్రూ తన కూతురికి రాస్తున్నాడు కదా, ఎక్కడి నుంచి స్థానం ఏది వస్తుందంటే నైని జైలు అని వస్తుంది. నైని జైల్, నైని జైల్. ఎప్పుడు రాస్తున్నాడు? తారీఖు ఏ డేట్న రాసినాడు అతను? చూడండి, 26 అక్టోబర్ 1930. 26 1930 ఫుల్ స్టాప్. 26 అక్టోబర్, అక్టోబర్ అక్టోబర్ అయినా రాయొచ్చు, అక్టోబర్ ఇట్లా కూడా రాయొచ్చు. అక్టోబర్ 1930
ఆ రోజు అనమాట. చూడండి నెక్స్ట్ ఎవరికి రాస్తున్నాడు? ఇందిరాగాంధీకి రాస్తున్నాడు. ప్రియ ఇందిరా. చూడండి మా అందరు బుక్స్ చూడండి, మీకు దగ్గర బుక్స్ ఉంటాయి కదా. जन्मदिन पर तुम्हें कई उपहार मिलते रहते हैं, शुभकामनाएं भी दी जाती रही है, पर मैं इस जेल में बैठा तुम्हें क्या उपहार भेज सकता हूँ. हाँ, मेरी शुभकामनाएं सदा तुम्हारे साथ रहेगा. ఇక్కడ ఎవరికి లెటర్ రాస్తున్నారు నాన్న? ఎవరు ఇక్కడ బేటీ? ఎవరు బేటీ అంటే ఇందిరా. చూడండి ఇక్కడ జవహర్ లాల్ నెహ్రూనే. ఇక్కడ ఎవరికి లెటర్ రాస్తున్నాడంటే జవహర్ లాల్ నెహ్రూనే. జవహర్ లాల్ నెహ్రూ అప్నీ బేటీ అంటే ఎవరు? తన కూతురు. ఎవరు? ఇందిరా ప్రియదర్శిని. ఆమె పేరు ఏం పేరు? ఇందిరా ప్రియదర్శిని. ఈమె నెక్స్ట్ ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఇందిరాగాంధీ అనేటట్లు వచ్చింది కదా. ఆమె పేరు మామూలుగా అయితే ఏం పేరు? ఇందిరా పేరు ఇందిరా ప్రియదర్శిని. నామ్ పర్ పత్ర లిఖతే హై. ఎవరి పేరున రాస్తున్నారు ఇక్కడ లెటరు? జవహర్ లాల్ నెహ్రూ తన కూతురు ఇందిరా ప్రియదర్శిని పేరు మీద లెటర్ అనేది ఇక్కడ రాస్తూ ఉన్నాడు. చూడండి జన్మదిన్ అంటే బర్త్డే. జన్మదిన్ అంటే ఏంది నాన్న? బర్త్డే. జన్మదిన్ పర్ తుమ్హే అంటే ఇక్కడ ఎవరు? నీకు. కయి ఉపహార్, నీకంటే ఇక్కడ ఎవరు? ఇందిరా ప్రియదర్శిని అని వస్తుంది. అంటే ఈమె బర్త్డేకి జన్మదిన్ పర్ తుమ్హే कई उपहार मिलते रहते हैं. उपहार అంటే भेंट, బహుమతి. బహుమాన్. ఈ బహుమానం అనేటట్లు వస్తుంది. కయి ఉపకార్ మిల్తే హై, నీకు ఎన్నో బహుమతులు అనేటి లభించినాయి. శుభకామనాయే బి दी जा रही है, మరియు అదే కాకుండా నీ బర్త్డేకి శుభకామన అంటే బెస్ట్ విషెస్, బ్లెస్సింగ్స్ అనేటివి కూడా ఎంతోమంది నీకు లభించినాయి. కానీ మై ఇస్ జైల్ మే బేటా, నేను ఈ జైల్లో ఉన్నాను. ఏ జైల్లో ఉన్నాడు? నైనీ జైల్లో ఉన్నాడు అనమాట. ఎవరు నైనీ జైల్లో ఉన్నారు? జవహర్ లాల్ నెహ్రూ నైనీ జైల్లో ఉన్నాడనమాట. పర్ मैंने इस जेल में बैठा तुम्हें क्या उपहार भेज सकता हूँ, నేను ఈ జైల్లో ఉన్నాను, నీకు ఏమి ఉపహారాన్ని అంటే ఏం గిఫ్ట్ను ఇవ్వగలుగుతాను. హా, కానీ మేరీ శుభకామనాయే సదా తుమ్హారే సాత్ రగేగా, నా బెస్ట్ విషెస్ అనేది ఎప్పుడు నీ వెన్నంటే ఉంటాయి అని చెబుతున్నాడు. ఎవరుమా? జవహర్ లాల్ నెహ్రూ. ఎవరికి చెప్తున్నాడు ఇక్కడ? ఇందిరాగాంధీకి. क्या तुम्हें याद है कि जोन ऑफ आर्क की कहानी? यह कहानी ना जोन ऑफ आर्क. జోన్ ఆఫ్ ఆర్క్ అనే కహాని నీకు గుర్తుందా? యాద్ అంటే గుర్తుకు తెచ్చుకో. क्या तुम्हें याद है कि जोन ऑफ आर्क की कहानी तुम्हें कितनी अच्छी लगी थी? तुम स्वयं भी तो उसी की तरह बनना चाहती थी, पर साधारण पुरुष तथा स्त्रियां इतने साहसी नहीं होते. वे तो अपने प्रतिदिन के कामों में बाल बच्चों तथा घर की चिंताओं में ही फंसे रहते हैं. परंतु एक समय ऐसा आ जाता है कि किसी महान उद्देश्य की पूर्ति के लिए सभी लोगों में असीम उत्साह भर जाता है. साधारण पुरुष वीर बन जाते हैं और स्त्रियां वीरांगनाएं. చూడండి, क्या तुम्हें याद है कि, याद అంటే గుర్తుకుందా, నీకు గుర్తుకుందా. యాద్కు విలోమ శబ్దం విస్మరణ్. చూడండి మా ఇక్కడ విలోమ రాసుకున్నాం. ఇక్కడ శబ్ద. చూడండి, యాద్ అంటే స్మరణ అనేటట్లు వస్తుంది. యాద్ అంటే స్మరణ్, గుర్తుకు తెచ్చుకోవడము. యాద్కు విలోమ శబ్దం
विस्मरण, याद అంటే స్మరణ కదా, స్మరణకు విలోమ శబ్దం విస్మరణ. విస్మరణ అంటే మరచిపోవడం. విస్మరణ అంటే ఏంటి నాన్న? మర్చిపోవడం. క్యా తుమ్హే యాద్ హై కి, నీకు గుర్తుకు ఉందా ఏది? జోన్ ఆఫ్ ఆర్క్ కి కహాని. ఇంతకుముందు నేను రాశాను కదా జోన్ ఆఫ్ ఆర్క్ కి కహాని. మీకు అప్పుడు మీకు ఒక కహాని చెప్పినాను కదా, ఒక స్టోరీ చెప్పినాను కదా, నువ్వు చదివినావు కదా, అది నీకు గుర్తుందా అని అంటున్నాడు అనమాట వాళ్ళ నాన్న. తుమ్హే కితనీ అచ్చీ లగీ థీ, నీకు ఆ స్టోరీ ఎంతో బాగా నచ్చింది కదా. అచ్చి అచ్చి అంటే మంచి, మంచికి బురా. అచ్చి బురి. అచ్చి అంటే మంచి, గుడ్. బురి అంటే చెడు. క్యా తుమే కితనీ అచ్చి లगी थी, అప్పుడు ఆ స్టోరీ నీకు చాలా బాగా నచ్చింది కదా. తుమ్ స్వయం भी तो उसी की तरह बनना चाहती थी. ఆ జాన్ ఆఫ్ ఆర్క్ కహానీలో ఒక అమ్మాయి తను చేసే సాహసాలు, ధైర్యాలు చూసి ఆ అమ్మాయి మెచ్చుకుంది అనమాట ఇందిర. నేను కూడా పెద్దయితే ఆ విధంగానే అవుతాను అనేటట్లు తను అంటా ఉంది. అది నువ్వు కూడా. తుమ్ స్వయం भी, స్వయం అంటే నువ్వు కూడా. ఉసీకి తరహ బన్నా చాతీ థీ, నువ్వు పెద్దయినాక తనలాగే అవ్వాలని అనుకుంటున్నావు. पर साधारण पुरुष तथा स्त्रियां इतने साहसी नहीं होते. కానీ సాధారణ, సాధారణ విలోమ శబ్దం అసాధారణ. సాధారణ విలోమ శబ్దం వచ్చి అసాధారణ. साधारण को असाधारण. क्या साधारण पुरुष तथा स्त्रिया, पुरुष, पुरुष అంటే ఆద్మీ. పురుష్ అంటే ఎవరు నాన్న ఇక్కడ? ఆద్మీ. స్త్రీ అంటే ఔరత్. పురుష్ అంటే ఎవరు ఇక్కడ? జెంట్స్ అనమాట. స్త్రీ అంటే ఔరత్. సాధారణ పురుష్ తథా స్త్రియా, ఆడవాళ్ళు మరియు మగవాళ్ళు. ఇతనే సాహసి నహి హోతే. సాహసి, సాహసి అంటే ధైర్యము. సాహస్ అంటే ఏంటి నాన్న? ధైర్యము. సాహస్ అంటే ఏమొస్తుంది? ధైర్యం. ధైర్యకు విలోమ శబ్దం అధైర్య. ధైర్యకు విలోమ శబ్దం ఏంటి? అధైర్య. నేను బోర్డు పైన రాసేటి మీరు రాసుకుంటూ ఉండేట చేసుకోండి. ధైర్యకు విలోమ శబ్దం అధైర్యం. ఇతని సాహసి నహి హోతే, ఇంత ధైర్యవంతులుగా ఉండరు. సాధారణ పురుషులు అంటే సాధారణంగా అంటే ఏంటి? ఎవరు? మనలాంటి వాళ్ళము. మనలాంటి వాళ్ళకి అంత ధైర్య సాహసాలు మరియు అంత ఓపిక అనేది ఉండదు అని చెప్పడం అన్నమాట ఇక్కడ. అంతే కదా, మనలాంటి వాళ్ళకి ఉంటాయా? ఉండవు. మనము దేన్ని అంత ధైర్యంగా చేయలేమన్నమాట. వేతో అప్నే ప్రతిదిన్ కే కామోమే, వాళ్ళు ఎప్పుడూ కూడా అప్నే ప్రతిదిన్, ప్రతిదిన్ అంటే దైనిక్ జీవన్, ప్రతిదిన్ అంటే దైనిక్. ప్రతిదిన్ అంటే ఏమొస్తుందని అక్కడ? దైనిక్, దైనందిక జీవితంలో, డైలీ వర్క్లలో. ప్రతిదిన్ కే కామోమే, కామ్ అంటే కార్యం, కామ్ అంటే కార్యం. కార్యం అంటే ఏంటి? పని. తమ దైనందిక పనులలోనూ మరియు బాల్ బచ్చో అంటే పిల్లల పెంపకంలో, అంటే సాధారణ పురుషులు స్త్రీలు వాళ్ళు ఈ విధంగా ధైర్యవంతులు కాలేరు. ఆ స్టోరీ లాగా ఎవరు అంటే సాధారణ పురుషులు స్త్రీలు అంటే ఏ పనులలో యూజ్ అవుతారు వాళ్ళకంటే వాళ్ళు డైలీ చేసే పనిలోను, అంటే డైలీ ఏం పనులు ఉంటాయి వాళ్ళకు నాన్న? ఏదో ఒక వర్క్, వాళ్ళు జాబ్ పోవడము, లేకుంటే ఇంట్లో పని చేసుకోవడం. ఆడవాళ్ళు అయితే ఇంట్లో పని చేసుకోవడం ఇట్లా మాది ఉంటుంది. మగవాళ్ళు అయితే జాబ్లకు వెళ్ళడము, సంపాదించడము ఇట్లాంటి ఉంటాయి. మరియు అదే కాకుండా బాల్ బచ్చో అంటే చిన్నపిల్లల పెంపకము. మరియు తథా అదే కాకుండా ఘర్కి చింతా ఓమే హి ఫసే రహతే హై. ఘర్కి చింతా ఓమే, చింత అంటే ప్రాబ్లమ్స్లో, ఎప్పుడు ఇంటి సమస్యల్లో, అంటే ఇంటి ఆలోచనలు అనేటివి వాళ్ళకు ఉంటాయి. ఎవరికి? సాధారణ స్త్రీ పురుషులకు, అంటే సాధారణ మనుషులకు ఇటువంటి ధైర్య సాహసాలు చేసే ఓపిక అనేది ఉండదు వాళ్ళకు ఎప్పుడు కూడా వాళ్ళ దైనందిక జీవితంలో పనులు చేసుకోవడము మరియు పిల్లలను చూసుకోవడము, మరియు అదే కాకుండా ఇంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అటువంటి వాళ్లకు ఇటువంటి సాహసాలు చేయాలనే ధైర్యం అనేది ఉండదు అనేటట్టు చెప్పడం అన్నమాట. నెక్స్ట్,
परंतु కానీ एक समय ऐसा आ जाता है कि एक समय అంటే ఏమొస్తుంది టైం పరంతు ఏక్ సమయ్ ఒక టైం అనేది వస్తుందన్నమాట ఏసా ఆ జాతా హైకి ఈ విధంగా వస్తుంది ఏమని కిసి మహాన్ ఉద్దేశకి పూర్తి కేలియే కిసి మహాన్ అంటే గ్రేట్ మహత్వం మహాన్ అంటే మహత్వం చూడండి మహాన్ అంటే महत्व గొప్ప महान అంటే మహత్వము గొప్ప किसी महान उद्देश्य की पूर्ति के लिए उद्देश्य ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని ఉద్దేశాన్ని తమ కార్యాన్ని చేయాలనుకుంటే పూర్తి చేయాలనుకుంటే గన సభీ లోగోమే సభీ అంటే ఆల్ అందరి ప్రజల్లోనూ అసీम उत्साह भर जाता है असीम అంటే అత్యధిక వెలకట్టలేని అసీం అంటే అత్యధిక ఉత్సాహం అంటే మనలోని ప్రోత్సాహం అనేది ఇంకా బయటికి వస్తుంది సాధారణ పురుష్ వీర్ బన్ జాతా హై అటువంటి టైంలో సాధారణ మామూలు పురుషులు వీరులు అంటే ధైర్యవంతులు సాహసవంతులు అవుతారు और స్త్రీలు ఏమవుతారు వీరాంగనాయే వీరు పుంలింగ్ అంటే పుల్లింగ్ అయితే కదా వీరాంగన స్త్రీలింగన వీరు పుంలింగ్ అయితే వీరాంగన స్త్రీలింగం అన్నమాట చూడండి ఇక్కడ లింగ్ కూడా చెప్పేస్తున్నాను వీరు పుల్లింగ్ అయితే వీరాంగన స్త్రీలింగ్ కిందకి వస్తుంది ఇక్కడ ఏదైనా ఒకటి మామూలుగా మన దైనందిక జీవితంలో మన పనులు మనం చేసుకుంటూ ఉంటాము కానీ ఏదైనా ఒక ప్రాబ్లం అనేది మనకు ఎదురైనప్పుడు మామూలు స్త్రీ పురుషులు కూడా ధైర్యవంతులు మరియు ధైర్యవంతుడుగా కూడా మారుతారు అటువంటి కొన్ని సందర్భాలు కూడా మన జీవితంలో వస్తాయి అని చెప్తున్నాడు ఆయన ఎవరు జవహర్లాల్ నెహ్రూ ఎవరికి ఇందిరా ప్రియదర్శిని అంటే మనము మన దైనందిక జీవితంలో ఎన్నో ఆటుపోట్లు అనేది ఎదుర్కొన్నా కూడా అంటే మనము మన దైనందిక జీవితాన్ని గడుపుతూ ఉన్నా కూడా మనము ఏదో ఒక టైంలో దీన్ని సాధించగలుగుతాము అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నాడు అనమాట आजकल हमारे भारत के इतिहास का निर्माण हो रहा है बापू ने भारतवासियों के दुखों को दूर करने के लिए आंदोलन छोड़ा है और मैं और तुम बहुत भाग्यशाली है कि यह आंदोलन हमारी आंखों के सामने हो रहा है और हम भी इसमें कुछ भाग ले रहे हैं यह महान उद्देश्य हमारे सामने है और इसकी पूर्ति के लिए बहुत कुछ करना है చూడండి ఆజ్కల్ అంటే ఇప్పటి రోజుల్లో హమారే భారత్ కే ఇతిహాస్ కా నిర్మాణ హో రహా హై హమారే భారత్ కే అంటే మనకి ఇది ఎప్పుడు జరిగింది ఇది స్వతంత్రం రాకముందు జరిగిందనమాట ఆమె చిన్నప్పుడు అనమాట భారత్ కే ఇతిహాస్ అంటే పురాతనము అంటే హిస్టరీ ఇతిహాస్ అంటే హిస్టరీ భారత్ కే హిస్టరీ ఇతిహాస్ కా నిర్మాణ హో రహా హై అంటే భారతదేశాన్ని నిర్మించాలని చూస్తున్నారు కొత్త శకాన్ని తేవాలని చూస్తున్నారు బాపుకే భారతవాసియోంకే దుఃఖంకో బాపు అంటే ఎవరు ఇక్కడ బాపు ఎవరు వస్తారు బాపు అంటే మహాత్మా గాంధీని బాపు అని పిలుస్తారు అనమాట महात्मा गांधी ఏమని పిలుస్తారు బాపుని భారతవాసిयों के భారతవాసి అంటే ఎవరు ఇక్కడ భారత్ మే रहने वालों को भारतवासी कहते हैं అంటే భారతదేశంలోను ఏ దేశంలో నివసిస్తున్నావో ఆ దేశవాసివి అంటారు మనం ఏ దేశంలో నివసిస్తున్నాము మనము భారతదేశంలో నివసిస్తున్నాం కదా కాబట్టి మనం అందరం కూడా భారతీయులం ఆ విధంగా భారతవాసిयों के दुखों को दूर करने के लिए దుఃఖ అంటే బాధలను దూరం చేయడానికి ఆందోళన చోడా హై ఒక ఆందోళనను చేపట్టినాడు ఎవరు మహాత్మా గాంధీ అంటే ఈ భారతీయుల బాధలను దుఃఖాలంటే ఎందుకు అప్పటి కాలంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు కదా మన భారతదేశాన్ని వాళ్ళ అధీనంలో ఉండింది మన భారతదేశము వాళ్ళు మనల్ని చాలా హింసించేవాళ్ళు అంటే మనల్ని బానిసలుగా చేస్తూ ఉండేవాళ్ళు మన చేత అన్ని పనులు చేయించుకునేవాళ్ళు అవన్నీ కూడా చూసి సహించలేక ఈయన బాపూజీ తన ఆధ్వర్యంలో ఒక ఆందోళన అంటే ఒక ఫైట్ అంటే ఏదో వస్తుంది ఇక్కడ ఒక ఆందోళన అనేటట్లు వస్తుంది ఒక మీటింగ్ను ఆందోళన ఇట్లా ఏర్పాటు చేసినాడు ఆ ఆందోళనలో ఏం చేయాలని మన భారతీయులకు మంచి చేయడానికి అంటే ఇతిహాసాన్ని ఇంకొక మంచి శకాన్ని తీసుకురావడానికి ఈయన ఎంతో ట్రై చేసినాడు అటువంటి దానిలో
దుఃఖం కో దూర్ కర్నే కే లియే, మన భారతీయులకు దుఃఖాన్ని దూరం చేయడం కోసము. దుఃఖ విలోమ శబ్ద సుఖ, దుఃఖ సుఖ. మన భారతీయుల యొక్క దుఃఖాలను దూరం చేయడానికి ఈ ఆందోళన అనేది చేపట్టినాడు ఎవరు? మహాత్మా గాంధీజీ. మై ఔర్ తుమ్ బహుత్ హీ భాగ్యశాలి హై. మై ఔర్ తుమ్, ఇక్కడ మై అంటే ఎవరు? ఇందిరాగాంధీ అనమాట. ఔర్ తుమ్ అంటే మై అంటే ఎవరు? ఇక్కడ మై ఔర్ తుమ్. మై అంటే ఎవరు వస్తారు? జవహర్లాల్ నెహ్రూ. నానా మై అంటే ఎవరు వస్తారు? జవహర్లాల్ నెహ్రూ. ఔర్ తుమ్, తుమ్ అంటే ఎవరు? ఇక్కడ ఇందిరా ప్రియదర్శిని. మై ఔర్ తుమ్ బహుత్ హీ భాగ్యశాలి హై. అటువంటి ఆయన సారథ్యంలో మనము ఉన్నాము. ఎవరి సారథ్యంలో? మహాత్మా గాంధీ యొక్క ఆధ్వర్యంలో, సారథ్యంలో మనము ఉన్నాము. అందుకు మనము చాలా భాగ్యశాలులము. భాగ్యశాలులం అంటే గొప్ప వ్యక్తులము. మనం ఎంతో గర్వించదగ్గ విషయమే ఇది. మనము చాలా భాగ్యవంతులము. యహ్ ఆందోళన హమారీ ఆంఖోంకే సామ్నే హో రహా హై. ఎందుకు మనం చాలా భాగ్యవంతులము, గొప్పవాళ్ళము అని అంటున్నాడంటే తెలుసా? ఎందుకు? యహ్ ఆందోళన్, ఈ ఆందోళన అనేది హమారీ ఆంఖోంకే సామ్నే హో రహా హై, ఇది మన కళ్ళ ముందరే, మన ముందరే జరుగుతుంది ఈ ఆందోళన అనేది. ఔర్ హమ్ భీ ఇస్మే కుచ్ భాగ్ లే రహే హై. అదే కాకుండా ఇందులో మనం కూడా పార్టిసిపేట్ చేయగలుగుతున్నాము. మనం కూడా ఈ ఆందోళనలో భాగం పంచుకుంటున్నాము. ఎందుకు? మనము భారతీయులం కాబట్టి. ఏక్ మహాన్ ఉద్దేశ్ హమారే సామ్నే హై. మహాన్ అంటే గ్రేట్, మహత్వం చెప్పినా కదా. ఒక గొప్ప ఉద్దేశం అనేది, ఉద్దేశం అంటే ముందు మనకు ఒక మంచి ఉద్దేశం అంటే మంచి ఫ్యూచర్ అనేది ఉంది. దీని ద్వారా మన భారతీయులకు మంచి ఫ్యూచర్ అనేది వస్తుంది. పూర్తి కెలియే బహుత్ కుచ్ కర్నా హై. దీనికోసం, ఒక గొప్ప ఉద్దేశం కోసం మనము చాలా చెయ్యాలి ఈ ఆందోళనలో. బహుత్, బహుత్కు విరామ శబ్దం కమ్. బహుత్ అంటే ఎక్కువ, ఎక్కువకు తక్కువ. చాలా గొప్ప ఉద్దేశం అనేది మనము చెయ్యాలి. అంటే మన భావితరాలకు మంచి జరగడానికి మనకు ఈ ఆందోళనలో పాల్గొంటాము మనం కూడా. అందుకు మనము ఎంతో గర్వించదగ్గాలి. మనం కూడా గొప్ప భాగ్యశాలులమే అని ఇలా చెప్తున్నాడు. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఎవరి ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరుగుతుంది నాన్న? మహాత్మా గాంధీ యొక్క ఆందోళనలో ఈ ఆందోళన జరుగుతుంది. అందులో నువ్వు నేను పార్టిసిపేట్ చేస్తున్నాము. చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాలి అని చెప్తున్నాడు. ఎవరెవరు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారంటే మే ఔర్ తుమ్ అంటే ఎవరో వస్తారు? మే అంటే జవహర్లాల్ నెహ్రూ, తుమ్ అంటే ఇక్కడ ఇందిరా ప్రియదర్శిని. కాబట్టి అటువంటి ఆందోళనలో మనం భాగం పంచుకుంటున్నాం కాబట్టి మనము ఎంతో ధైర్యవంతులుగా కూడా ఇక్కడ అనిపించుకుంటున్నాము అని చెబుతున్నాను అనమాట. అది నాన్న ఇంకా ఉంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడి వరకు ఒకసారి మనం రివ్యూ చేసుకోండి. బేటీకే నామ్ పత్. ఇక్కడ బేటీ ఎవరు? బేటీ ఎవరంటే ఇందిరా ప్రియదర్శిని. బేటీ ఇందిరా ప్రియదర్శిని. పితా ఎవరు నాన్న? పితా వచ్చి జవహర్లాల్ నెహ్రూ. పితా ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఈయన తన కూతురికి లెటర్ రాస్తున్నాడు. ఎక్కడి నుంచి? నైనీ జైలు నుంచి జవహర్లాల్ నెహ్రూ తన కూతురికి లెటర్ రాస్తుంది. ఎప్పుడు? తన జన్మదినానికి, తన బర్త్డేకి. ఆయన లేడనమాట అక్కడ. లేకన్నప్పుడు తన కూతురికి లెటర్ రూపంలో తెలుపుతున్నాడు. నీకు అప్పుడు మనం చదివిన ఆ స్టోరీ గుర్తుంది కదా? ఏ స్టోరీ? జోన్ ఆఫ్ ఆర్క్ కహానీ స్టోరీ అనేది నీకు గుర్తుంది కదా? అందులో ఎంతోమంది ఇవన్నీ చేయాలనుకున్నారు, కానీ మామూలు స్త్రీ పురుషులు ఇటువంటివి చేయలేరు. అంటే త్యాగాలను చేయలేము మనము. ఎందుకు? మనము మామూలు వాళ్ళం మనం చేయగలుగుతామా? అంటే మన ఇంటి పనులు, మన పిల్లలు, ఇవి చూసుకోవడం మనకు సరిపోతుంది. కానీ వేరే దానిలో మనము పార్టిసిపేట్ చేయలేం. కానీ ఒక టైం ఆ విధంగా కూడా వస్తుందన్నమాట. ఏమని? మన దేశం కోసం కూడా మనం పోరాడాలి అనే టైం కూడా మనకు వస్తుంది. అటువంటప్పుడు మామూలు స్త్రీ పురుషులు కూడా, వాళ్ళు కూడా వీర్ ఔర్ వీరాంగనాయే, ధైర్యవంతుడు మరియు ధైర్యవంతురాలుగా అవుతారు అనేటట్లు చెప్తున్నాడు. అదే కాకుండా ఇప్పుడు మన ఇతిహాసం అంటే మన భారతదేశాన్ని ముందంజలోకి తేవడానికి బాపూజీ, ఎవరు? మహాత్మా గాంధీ నేతృత్వంలో ఒక ఆందోళన అనేది జరుగుతుంది. ఆ ఆందోళనలో మనము పార్టిసిపేట్ చేస్తున్నాము. దానికి మనము ఎంతో గర్వపడాలి. ఎందుకు? మనము మన భారతదేశాన్ని నిర్మించుకోవడానికి చేస్తున్నాము. ఎవరి నుంచి మనం రక్షించుకుంటున్నాము? బ్రిటిష్ వాళ్ళ నుంచి రక్షించుకుంటున్నాం. కాబట్టి మనము భారతీయులం, మన భారతదేశాన్ని కాపాడుకోవాలని ఆయన చెబుతూ ఉన్నాడు అనమాట. ఎవరికి? ఇందిరా ప్రియదర్శినికి తన లెటర్ రూపంలో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. మనము ఈ ఆందోళనలో మనం కూడా పాలు పంచుకుంటున్నందుకు చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే
ఈ దేశాన్ని నిర్మించడంలో మన వంతు మనము కృషి చేస్తాము అనేటట్లు ఆయన చెబుతుందన్నమాట. నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం అన్న. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ది తెలుసుకుందాం. ఇంతవరకు చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.